యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ రోజు నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఆలయ ముఖ మండపంలోని ఉత్తర భాగాన అమ్మవారిని ప్రతిష్ఠించి తిరుప్పావై నిర్వహించారు ఆలయ పండితులు. అధిక సంఖ్యలో పాల్గొని మంగళ నీరాజనాలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు మహిళా భక్తులు. ధనుర్మాసం ప్రారంభం కావడంతో యాదాద్రి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. నరసింహుని ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పట్టనుంది. 150 రూపాయల ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టే ఛాన్స్ ఉంది. జరిగింది. ఇలా నెల రోజులు కొనసాగుతుంది. అందరూ కూడా ఇప్పటికి ఒక అనుగ్రహాన్ని పొందాల్సిందిగా తెలియజేస్తున్నారు. தாயக்குழல் விளக்கும் செய்யதாமோ